ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ, ఈ రోజు స్కూల్ కి నువ్వు డ్రాప్ చేస్తావా? లేదు దీపు, చిన్న తాతయ్య నిన్ను ఈరోజు డ్రాప్ చేస్తారు. కాఫీ తీసుకోండి బావగారు. మందారం లేచిందా సుమా? అదిగో మాటల్లోనే వస్తోంది బావగారు. గుడ్ మార్నింగ్ మందారం. గుడ్ మార్నింగ్ అత్తయ్య. నిద్ర పట్టిందా మందారం? పట్టింది అత్తయ్య. మాకు మాత్రం నిద్ర పట్టలేదు. ఎందుకు అత్తయ్య? హా, నీకు గతం ఎప్పుడు గుర్తొస్తుందా అని టెన్షను. ఏంటత్తయ్య? అబ్బే అదే మందారం, నీకు గతం ఎప్పుడు గుర్తొస్తుందా, నువ్వెప్పుడు మళ్ళీ మామూలు మనిషివయ్యి మా అందరితో హ్యాపీగా ఉంటావా అని ఒక్కటే ఆలోచనలు. పద. సుమా, నాకు మందారానికి 2 కాఫీ చేసివ్వు. నేను కూడా ఈ ఇంటి కోడల్లే కదా, ఒక్కరోజైనా నాకు కాఫీ ఇవ్వమని చెప్పారా? ఈ మందారం ఉంటే దీనికుండ ఇంపార్టెన్స్ నాకుండదు. అర్జెంటుగా దీన్ని లేపెయ్యాలి. దీపక్, ఇలా రా. రూపా, దీపుకి కన్నతల్లి లేనప్పుడు నువ్వు దీపుకి అన్నీ చేసావు. ఇప్పుడు మందారం ఉంది కదా రూపా, దీపుని మందారం రెడీ చేస్తుందిలే. దీపు, నువ్వు మీ అమ్మ దగ్గరికి వచ్చి రెడీ అవ్వు. ఎవరు రెడీ చేస్తే ఏంటి నానమ్మా? దీపు, నానమ్మ చెప్పింది కూడా నిజమే కదా. మందారం, తా వచ్చి రెడీ చేయి. వెళ్ళు. వెళ్ళు. ఇంట్లో అందరూ ఉండగా మందారాన్ని చంపడం ఎలా కుదురుతుంది? కుదరాలి. నా కళ్ళ ముందే మందారానికి విలువిచ్చి నన్ను పట్టించుకోకపోతుంటే నాకు మండిపోతుంది. తట్టుకోలేకపోతున్నాను. మందారాన్ని లేపేయాలని నాకు ఉంది మౌనిక, బట్ అన్ని అనుకూలించాలి కదా. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు చంపాలని ప్రయత్నిస్తే ఇంట్లో ఉన్న మన మీదే అనుమానం వస్తుంది. అదే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే మనం కొంచెం సేఫ్గా ఉండొచ్చు. నువ్వు చెప్పింది కూడా కరెక్ట్, బట్ ఎలా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? అవును. మన చేతికి మట్టి అంటుకోకుండా దాని పీడ విరగడవ్వాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నేను వెళ్ళి డోర్ మ్యాట్ కింద పిల్లలాడుకునే గోళీలు వేస్తా. నువ్వెళ్ళి బెడ్ ల్యాంప్ ముట్టుకుంటే షాక్ కొట్టేలా కనెక్షన్ ఇవ్వు. ఆ తర్వాత మందారాన్ని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్పు. మనమేం తెలియనట్టుగా లోపల కూర్చుందాం. మందారం ప్రేమగా కాఫీ తెస్తుంది. మ్యాట్ మీద అడుగు పెడుతుంది. ఆ గోళీల వల్ల జారొచ్చి కరెంటు షాక్ సెట్ చేసిన బెడ్ ల్యాంప్ మీద పడుతుంది. అప్పుడు కేకలేస్తుంది. దెబ్బకే మందారం మటాష్ అయిపోతుంది. ఆ తరువాత మనకే అడ్డు ఉండదు. సూపర్ ఐడియా. ఈ ప్లాన్తో మందారం ఫోటోకి మందార పువ్వు, నీ చెడలో మల్లెపూలు. ఇంకెందుకు ఆలస్యం? నేనెళ్ళి గోళీలు పెడతాను, నువ్వెళ్ళి కరెంట్ షాక్ పెట్టొచ్చి. అలాగే. దీపక్, దీపక్, నేను ఈ గోళీలు మ్యాట్ కింద వేస్తాను. నువ్వు త్వరగా ఆ కరెంట్ షాక్ కనెక్షన్ ఇచ్చేసి. సరే అయితే నువ్వు కానీ.
వదిన గారు కాఫీ. మందారం కాఫీ తీసుకోమ్మా. ఏమండి, మీరు కాఫీ తాగుతారా అండి? వద్దు సుమా, దీపుని స్కూల్లో దింపొస్తాను. రెడీనా దీపు? రెడీ తాతయ్య. ఓకే, అందరికి బాయ్ చెప్పు. బాయ్. బాయ్ దీపు. మౌనిక, మందారం, నీ చేతి కాఫీ తాగి చాలా సంవత్సరాలైంది. తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తీసుకొస్తావా? అలాగేనండి. నువ్వు ఆగు మందారం. దీపక్కి నేను కాఫీ పెట్టిస్తాను. అదేంటి రూపా, దీపక్ అడిగింది మందారాన్ని కదా. అయ్యో అత్తయ్య, మందారం మునుపటి మందారం కాదు కదా. మన కిచెన్లో ఏదెక్కడుందో మందారంకి ఎలా తెలుస్తుంది? అసలు కాఫీ పెట్టడం కూడా తెలుసో లేదో తెలియదు కదా అత్తయ్య. అందుకే నేను పెట్టిస్తాను. దీపక్, అయ్యో దీపక్, మమ్మీ. దీపక్ ఏమైందిరా? దీపక్, మమ్మీ, ఏమైందండి? కడుపంతా మంటగా ఉంది మమ్మీ. రూప కాఫీ ఇచ్చిందంటే దీపక్ మళ్ళీ ప్రమాదంలో పడినట్టే. ఆ, రూపా, ఆ, నువ్వు ఆగు, కాఫీ నేను పెట్టిస్తానుగా. మీరు మందారానికి షాక్ ఇవ్వాలని చూస్తారా? చెప్తా మీ సంగతి. హలో, ప్లాన్ మిస్ అవ్వదు కదా దీపక్. దేవుడు మన వైపు ఉన్నాడు మౌనిక. మనిద్దరికి పెళ్లి చేసిన ఆ దేవుడే మన మధ్యలో ఉన్న మందారాన్ని అడ్డు తొలగిస్తాడు. దా. మందారం, ఏంటత్తయ్య? ఇదిగో మందారం, ఈ కాఫీ తీసుకెళ్లి దీపక్ ఇవ్వు. అత్తయ్య, మీరు పెట్టిన కాఫీ మందారం ఇస్తే ఏం బాగుంటుంది? మీరే తీసుకెళ్ళి ఇవ్వండి. ఆ, అవునత్తయ్య, మీరే ఇవ్వండి. అది కాదు, అలాగే. ఖచ్చితంగా పడుతుందంటావా దీపక్? 100% పడుతుంది. ఈ రోజుతో మందారం క్లోజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.